హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి వెరీ కమింగ్ సూన్ మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన కొన్ని లీక్స్ అలాగే కొన్ని స్పెక్స్ అయితే బయటపడాయి. ఈరోజు మనము అవి అయితే తెలుసుకుందాము. లాస్ట్ ఇయర్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయింది, తెలిసింది కదా. ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ ఏమి ఫీచర్స్ ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఫైనల్గా ఈ మొబైల్ హిట్ ఆఫ్ అట్ట, అలాగే మనకి ఈ మొబైల్ ఎంత ప్రైస్గా రాబోతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే క్వాడ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. మనకి బ్యాక్ అయితే ఎక్కువ లెదర్ ఫినిష్ ఉంటుంది. మనకి మోటో ఎప్పుడైనా కానీ మనకి బ్యాక్ లెదర్ ఫినిష్ పడుతుంది, చాలా బాగుంది మనకి లెదర్ కూడా. అలాగే మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ కానీ లేకపోతే మెటల్ ఫ్రేమ్ ఉంటుందని చెప్తున్నారు, అంత కన్ఫామ్గా ఏది పడాలని తెలియదు. అలాగే మనకి ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది వితౌట్ డాల్బీ అట్మాస్. మనం డాల్బీ అట్మాస్ మోటోలు ఎప్పుడు గమనిస్తూ ఉంటాం అనమాట. స్టీరియో స్పీకర్స్ కాబట్టి మనకి సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటుంది. నీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, చాలా ఫాస్ట్గా అన్లాక్ అవ్వచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా డ్యూరబిలిటీ అనుకుందాం. ఇది మనకి IP68 అండ్ IP69 ఫుల్ వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే మనకి ఇక్కడ డ్యూరబిలిటీలో ఇది మనకి మిలిటికేట్ సపోర్ట్ ఉంది. ఎంఐఎల్ ఎస్టీడీ 18H సర్టిఫికేషన్ పొందింది. మనకి ఓవరాల్గా డ్యూరబిలిటీ అయితే చాలా బెటర్గా ఉందని చెప్పొచ్చు. మనకి లెదర్ ఫినిష్ అనేది ఒక రకంగా చూసినట్టయితే గ్రిప్ పరంగా బాగుంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మొబైల్ అయితే చాలా గ్రిప్ బాగుంటుంది. ఇంకా డిస్ప్లే అనుకుందాం. 6.78 ఇంచెస్ 1.5K ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇది ఆండ్రాయిడ్ డిస్ప్లే కాబట్టి చాలా బాగుంటుంది మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ పరంగా. కానీ 144 Hz రీఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 144 Hz అంటే స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్ ఉంటుంది. అలాగే మనకి ఇది 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి ఏకంగా 5000 నీట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 5000 నీట్స్ అంటే మనకి మేజర్గా ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మనకి బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మనకి L1 సపోర్ట్ ఉంది, అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఈ వెబ్సైట్స్ యూజ్ చేసుకొని కంటెంట్ అయితే చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా డిస్ప్లే అయితే చాలా బాగుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 4nm బిల్డింగ్ ప్రాసెసర్ LPDDR4X రాబోతుంది. అలాగే మనకి ఇది విఫెష్ 2.2 రాబోతుంది అనమాట. ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది హెల్లో మోటో UI అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ ఆండ్రాయిడ్ 16 అంటున్నాం కాబట్టి ఇక్కడ 3+2 ఇయర్స్ అయితే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. ఇందులో మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి మోటో AI 2.0 రాబోతుంది కాబట్టి ఇందులో మనకి ఏ ఫీచర్స్ కూడా అయితే చాలా ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది కెమెరా. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా మనకి కొంచెం బాగుందని చెప్పొచ్చు, కొంచెం అట్రాక్టివ్గా. మెయిన్ కెమెరా 15 ఇచ్చారు. మనకి మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకుని మాక్సిమం 4K 60 FPS వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాలో HDR కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సెకండరీ కెమెరా 13 ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సర్ అని చెప్పొచ్చు. మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకుని కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్, గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 30 ఇచ్చారు. పర్లేదు, మనకి 30 అయినా కానీ ఫ్రంట్ ఫోటోస్ అలా డీసెంట్గా వస్తాయని చెప్పొచ్చు. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరాస్ అయితే ఏమైనా డీసెంట్ కెమెరాస్ అని చెప్తాను అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. పర్లేదు, 7000 mAh బ్యాటరీ అయినా కానీ మీరు ఈజీగా ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని 1 to 2 days అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ వర్కింగ్. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 68 వాట్స్ అంటే ఈజీగా 1 hour 20 minutes అయితే టైం తీసుకుంటుంది ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. మన ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాం అనమాట. నాకు ఓవరాల్గా ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ అనిపించింది అంటే 3 ప్లస్ పాయింట్స్ అనిపించాయి అనమాట. ఒకటి బ్యాటరీ, ఇది 7000 mAh బ్యాటరీ రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు ఇది ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ అయితే డ్యూరబిలిటీ. ఇది మనకి IP69 మిలిటరీ గేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకు ఇక్కడ డ్యూరబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అనిపించింది. నెక్స్ట్ అయితే ఈ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి క్వాల్కామ్ 7 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ కాబట్టి మనకి బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా డే టు డే పర్పస్కి లాంగ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయింది కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా మన వీడియో లాస్ట్ వరకు చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.